పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సిపిఐ నాయకులు నిరసన చేపట్టారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో భాగంగా నందిగామ విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల భారం ప్రజలపై మోపిందని మండిపడ్డారు. అంతేకాకుండా గృహాలకు కుట్రపూరితంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ ఛార్జీలను పెంచామని చెప్పారని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం విస్మరిస్తుందని మండిపడ్డారు. తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని, అదానితో జరిగినటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం అనేది జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంవత్సరం వచ్చిన కాలంలో ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారు ఒకటే మాట చెప్పారు, స్మార్ట్ మీటర్లు అనేవి ఉంటే వాటిని ధ్వంసం చేయండి, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి, కరెంటు ఛార్జీలను పెంచిన కరెంటు ఛార్జీలను వ్యతిరేకించండి అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇవాళ అధికారంలోకి వచ్చాక మడమ తిప్పం మాట తప్పం అనేటువంటి వాళ్ళు మడమ తిప్పి మాట తప్పి అదానికి దాసోహం అయ్యి కరెంటు ఛార్జీలను ఇప్పటికే సంవత్సర కాలంలో 15,750 కోట్ల రూపాయలు జనం మీద భారం మోపబడింది. అలానే రానున్న రోజుల్లో 1,10,000 కోట్ల రూపాయలు జనం మీద భారం మోపుతా ఉన్నారు. దయచేసి సెక్కి ఒప్పందాన్ని రద్దు చేయాలా, మీరు అన్నటువంటి మాటని నిలుపుకోవాలా, లేని ఎడల పైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు ఏ గుణపాఠం అయితే చెప్పారో రేపు మీకు కూడా అదే గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిక చేస్తూ, ఇవాళ మీరు చాలా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అక్కడ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మీరు అయినా సరే అదాని చేసినటువంటి దానికి అమెరికాలో కేసు పెడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమి నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నాయి. అదే అదానికి ఇవాళ మీరు దాసోహం అయినటువంటి